ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆయన్ని క్షణమే బదిలీ చేయాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని పేర్కొంది. తాత్కాలిక డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. సోమవారం ఉదయం 11 గంటల్లోగా 3 డీజీ ర్యాంకు అధికారుల జాబితా తమకు పంపాలని ఈసీ స్పష్టం చేసింది. గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ విపక్షాలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నాయి. డీజీపీని సీఎస్ను మార్చాలంటూ కొంతకాలంగా ఈసీకి ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, ఆయన డీజీపీ పదవికి అనర్హుడు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం నిర్వహించలేదని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. జగన్ సేవలో తరించడమే డీజీపీ డ్యూటీగా మారిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ఇక డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం ఆయనపై బదిలీ వేటు వేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో సోమవారం ఉదయం 11 గంటల్లోపు కొత్త డీజీపీని నియమించాలంటూ ఆదేశించింది. ఈసీ నిర్ణయంపై ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.